బ్రహ్మకుల పూజ్యుడు పుట్టియు వాడు దారుణ క్షత్రచరిత్రుడై పరగు గర్వమునన్ మని నీ సవిత్రికిన్ క్షత్రియుడుద్ధవిల్లియు అగక్షయకారణుడు మహాతపపత్రుడు నైధృతింబడయు బ్రాహ్మణ భావము బురితేజమును. నువ్వు నేను ఏ చెట్టుని కౌగిలించుకోమన్నానో అది వదిలేసి వెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకున్నావు. అందుకే నువ్వు బ్రాహ్మణ వంశాన్ని మెట్టావు, బ్రాహ్మణ కాంతం. ఇప్పుడు కానీ నీ కడుపున విపరీతమైనటువంటి క్షత్రియ తేజం ఉన్నవాడు పుడతాడు. వాడు పుట్టింది బ్రాహ్మణుడిగా, కానీ అపారమైనటువంటి క్షత్రియ తేజంతో రాజులందరినీ సంహరిస్తాడు. అంత గొప్పవాడు నీ కడుపున పుడతాడు. వాడు పుట్టుక చేత బ్రాహ్మణుడు, వాడి ప్రవర్తన చేత క్షత్రియుడు. అటువంటి వాడు పుడతాడు. మీ అమ్మగారి కడుపున ఆవిడ క్షత్రియ కాంత, ఎందుకని గాధికి భార్య కాబట్టి. కానీ పుట్టినటువంటి వాడు క్షత్రియుడుగా ఉండాలి. కానీ క్షత్రియుడుగా పుట్టి అపారమైనటువంటి తపస్సు చేసి బ్రాహ్మణుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మర్షిగా కాగలిగినటువంటి బ్రహ్మతేజోమూర్తి అక్కడ జన్మిస్తాడన్నాడు. అటు దిచయింది, అపసవ్యమైంది. ఇటు పుట్టవలసిన వాడు అటు పుడుతున్నాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుడుతున్నాడు. హడిలిపోయింది సత్యవతీదేవి. అమ్మనాయనోయ్, బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుల్లా ప్రవర్తించేవాడు నాకొద్దు, ఒక చిన్న ఉపకారం చేయండి. నా కడుపున బ్రాహ్మణుడే పుట్టి వాడి కడుపున అలాంటి వాడు పుట్టేటట్టు చేయండి. మనవాడు అలాంటి వాడు పుట్టేట్టు, కొడుకు మంచివాడు పుట్టేట్టు చేయండి. కోరి కోరి తెచ్చుకున్నాడుగా భర్త పాపం రుచీకుడు. అలాంటి కొడుకుని గండం ఎందుకుతాను అనుకుంది. భృగువు నవ్వి అన్నాడు, కొడుకుని మనవణ్ణి చెయ్యాలి. ఇప్పుడు ఇదో కోరిక కాదు. అలాగే నీ కడుపున బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడుగా ప్రవర్తించేవాడు మనవడిగా వస్తాడు, కొడుకుగా రాడులే, అనుగ్రహించాడు అన్నాడు. ఆ కారణం చేత రుచీకునకు సత్యవతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగు వచ్చాయి. అంతకుముందు లేవు చెప్పులు గొడుగు. ఆయన ఆడుకుంటున్నాడు. ఒకప్పుడు భార్య రేణుకాదేవితో కలిసి సముద్రపుడు నుంచి నేను బాణం వేస్తాను, నువ్వు పట్టుకొస్తూ ఉండన్నాడు. ఆవిడ గర్భిణి. ఈయన బాణం వేస్తున్నాడు, ఆవిడ వెళ్ళి పట్టుకొస్తోంది. ఆవిడ పట్టరావడం ఆలస్యమైంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, తొందరగా తామే అన్నాడు. ఆవిడ ఇలా అని కడుపుతో ఉన్నానయా, పైన సూర్యుడు ఉదయించేశాడు, బాలభానుడు శోషించిపోతున్నాడు, అందుకని మెల్లిగా వెళ్తున్నాడు. ఆయన వెంటనే సూర్యుడి వంక కన్నెర్ర చేశాడు. మా ఆవిడ బాధపడేటట్టుగా ఏమిటి ప్రకాశిస్తున్నావు నువ్వు అని. వెంటనే సూర్యుడు కిందకి దిగి వచ్చాడు. అయ్యో బాబోయ్ మహానుభావ, నన్ను నువ్వు శాపించకో, మీ ఆవిడ నువ్వు ఆడుకుంటున్నారని పొద్దెక్కపోతే లోకాలు ఏమైపోతాయి. అందుకు ఒక పని చేస్తాను, నీ కోసం నేను 2 సాధనాల్ని సృష్టిస్తున్నాను. మొట్టమొదట బ్రాహ్మణుడికి నేనే దానం చేసుకుంటున్నాను చెప్పులు గొడుగు. ఎండ పడకుండా ఇవి వేసుకో, కాళ్ళు కాలకుండా అవి వేసుకో, మీ ఆవిడ్ని కూడా వేసుకోమని ఆడుకోండి కావలసిన. అప్పటి నుంచి చెప్పులు గొడుగు వచ్చాయి. అందుకే బ్రాహ్మణుడికి స్నాతకంలో చెప్పులు గొడుగు ఇస్తారు. అది కారణం. జమదగ్ని మహర్షి దగ్గర ఇవన్నీ భారతాంతర్గతం కావు. ఏవో గుర్తొచ్చినప్పుడల్లా వేరు విషయాలు తీసుకొచ్చి కలిపి చెప్తున్నాను నేను. అంటే నా సొంతం కాదు, పురాణాంతర్గతములు అవన్నీ. కాబట్టి ఈ జమదగ్ని మహర్షి సత్యవతీదేవికి కొడుకుగా వచ్చాడు. సత్యవతీదేవికి కొడుకుగా వచ్చినటువంటి జమదగ్ని ప్రసేనజితుని యొక్క కూతురైనటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ రేణుకాదేవికి జమదగ్నికి కలిపి రుమణ్వంతుడు, సుషేనుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనబడేటటువంటి 5 కుమారులు జన్మించారు. ఆయన ఏదో ఆశ్రమం కట్టుకున్నాడు. జమదగ్ని రేణుకాదేవితో 5 కొడుకులతో హాయిగా సంతోషంగా ఏదో కాలం గడిపేస్తున్నాడు. ఇలా కాలం గడిపేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఒక రోజున అరణ్యంలో వెడుతున్నారు వీళ్ళందరూ. వెడుతూ ఉండగా ఒక సరోవరం ఒకటి కనబడింది. ఆ సరోవరంలో మార్తికావత దేశము అనబడేటటువంటి దేశాన్ని పరిపాలించేటటువంటి చిత్రరథుడు అనబడేటటువంటి రాజు తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. రేణుకాదేవి నిలబడిపోయి ఆ జలక్రీడలాడుతున్నటువంటి రాజు వంక తదేకంగా చూసింది. ఆమె మనసులో కలగకూడని భావం కలిగింది. అంటే ఆయన యందు మరులు పొందావిడ. పరమ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి జమదగ్ని తెలుసుకున్నాడు తన భార్య వేరొక పురుషుని యందు అనురక్త అయింది అని. వెంటనే కొడుకుల్ని పిలిచన్నాడు, మీ అమ్మ కంఠం కోసేయండి రా అన్నాడు. అంటే మొదటి 4 అన్నారు, మేము కొయ్యం, మేము చంపం మా అమ్మని చంపడం ఏంటి, మహాపాతకం, మేము చెయ్యం అలాంటి పనులు అన్నాడు. 5వ వాడు రాముణ్ణి పిలిచాడు. పిలిచి ఒరే ఇదిగో గండ్రగొడ్డలి తీసుకో. అప్పుడే పరశురాముడు, పరశు అంటే గండ్రగొడ్డలి,
ఆ పరశువు తీసుకుని మీ అమ్మ కంఠం ఛేదించరా, తండ్రి శాసనం ఇది అన్నాడు. వెంటనే పరశురాముడు తీసుకుని తల్లి కంఠాన్ని ఛేదించాడు. తల్లి మరణించాడు. మరణించగానే మొట్టమొదట నలుగురు నా మాట వినలేదు, అందుకని పక్షుల వలె పశువుల వలె జ్ఞానశూన్యులై అరణ్యంలో తిరగండి. నా మాట విన్నాడు ఐదోవాడు రాముడు, అందుకని ఉరే నువ్వు అడిగిన వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాన్నగారండి మీరు చెప్పిన పని చేశాను, మీరు ప్రీతి పొందారు, నా మొట్టమొదటి వరం ఏమిటంటే అమ్మని బతికించండి. బతికించాను రా. రెండు, నాన్నగారండి అమ్మని చంపిన పాపం పోయేటట్టు చేయండి. పోయేటట్టు చేశాను రా అన్నాడు. నాన్నగారండి నా అన్నలు నలుగురు కూడా పశువులు పక్షుల్లా జ్ఞానశూన్యులై తిరగకుండా జ్ఞానంతో ఉండేటట్టే మళ్ళీ అనుగ్రహించండి అన్నాడు. ఇచ్చేశాను రా అన్నాడు. యుద్ధంలో నాకు అపారమైన బలం ఉండేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు. ఇది ఎందుకు బ్రాహ్మణుడికి అంటే ఎక్కడిది? భృగువు ఇచ్చినటువంటి వరం వల్ల వచ్చిన లక్షణం. పరశువు చేత్తో పట్టుకున్నాడు కదా, కోరిక పుట్టింది. యుద్ధంలో నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఉండకూడదు, అంతటి మహాబలశాలిని కావాలి, నేను చిరంజీవిని కావాలి, ఎప్పటికీ నా శరీరము పతనం కాకూడదు, నాకు అటువంటి వరం ఇవ్వండి నాన్నగారు అన్నాడు. అన్ని వరాలు నీకు ఇచ్చాను రా అన్నాడు. భార్యను ఎందుకు చంపమన్నాడు మరి అంత అమానుషంగా? దాని ధర్మసూక్ష్మం ఏమంటే, పతిత అయినటువంటి ఆవిడ పునర్జన్మని పొందుతుంది, తన భార్యని తాను బతికించుకోగలడు మళ్ళీ. కానీ ఆమె పతిత అయి మానసికంగా వేరొక పురుషుణ్ణి కోరి తన పక్కన ఉంటే దోషం కలుగుతుంది. ఆ దోషం పోగొట్టాలంటే ఆవిడ శరీరం పడి మళ్ళీ పుట్టాలి. ఒకసారి పడిపోతే మళ్ళీ బతికించగలడు. తానే చంపడం ఎందుకని పరీక్ష పెట్టాడు. తండ్రి మనసు అర్థం చేసుకోలేని కొడుకుల్ని శపించి మళ్ళీ అనుగ్రహించాడు. జమదగ్ని అంతటి తేజోవంతుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత ఒకానొకప్పుడు పరశురాముడు అరణ్యంలోకి వెళ్ళి ఏవో దర్భలు పళ్ళు కాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు అంటారు. 1000 చేతులతో ఉంటాడు ఆయన. రావణాసురుడంతటి వాణ్ణి ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. ఆ నదికి పైభాగంలో రావణాసురుడు శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. నదికి కింద భాగంలో 1000 చేతులతో తన భార్యలతో క్రీడిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆయన భార్యలు అన్నారు, ఎందుకో ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు. ఎందుకు ఆపలేనని 1000 చేతులు ఆనకట్టలా అడ్డుపెట్టాడు. వస్తున్న ప్రవాహం ఆగిపోయి అలా పెరిగి 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 రావణాసురుడు పూజ చేస్తున్న శివలింగాన్ని కొట్టేసింది, సైకతలింగాన్ని. కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు. ఎవడురా 10 తలల పురుగా అని ఇలా వేలుతో 2 వేళ్లతో పట్టుకెళ్ళి కారాగారంలో వారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పులశ్చ బ్రహ్మగారు వెళ్ళి ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు. అంతటి మహాబలవంతుడు కార్తవీర్యార్జునుడు అంటే. రావణుణ్ణి పురుగులో పట్టుకుపోయినవాడు, అంతటివాడు దత్తాత్రేయ స్వామి వారికి శిష్యుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకానొక నాడు వేటకొచ్చాడు ఆ ప్రాంతానికి. దాహం వేసింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. జమదగ్ని మహర్షి కూర్చోపెట్టి అతిథి పూజ చేసి మంచినీళ్ళిచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడాడు. కండకావరం ఎప్పుడో శరీరం పడిపోవడానికి ఏదో వెర్రి బుద్ధి పుడుతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోతూ ఆ చెట్లన్నీ పీకించాడు. బ్రాహ్మణులందరినీ అవమానించాడు, అమానుషంగా మాట్లాడాడు. అక్కడ ఉన్న హోమధేనువుని దాని యొక్క పిల్లని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే జమదగ్గిని కూర్చున్నాడు. ఆయన ఏమనలేదు. ఆయనకున్న తపశ్శక్తితో చంపలేడేమిటి, ఆయన కూర్చున్నాడు. పరశురాముడు తిరిగి వచ్చాడు. ఏం నాన్నగారు ఆశ్రమం అంతా ఇలా ఉంది అన్నాడు. ఉరేయ్, క్షత్రియుడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా, వచ్చి మంచినీళ్ళు అడిగాడు, ఇచ్చాను, అతిథి పూజ చేశాను, చాలా మర్యాదగా మాట్లాడాను, వెడుతూ చెట్లన్నీ పీకేశాడు రా, బ్రాహ్మణులందరినీ అవమానించాడు, హోమధేనువుని పట్టుకుపోయాడు దూడతో కూడా, సామర్థ్యం ఉంది కదా, క్షత్రియుడు కదా, అలా చేశాడన్నాడు. వెంటనే పరశురాముడు మా నాన్నగారికి ఇంత అవమానం చేస్తాడా అని ఆ కార్తవీర్యార్జునుణ్ణి వెతికి పట్టుకుని వెంట తరివి తన యొక్క పరశువుతో 1000 చేతులు నరికి చంపేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో నిహతుడయ్యాడు. నిహతుడైన తరువాత వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి నాన్నగారు మిమ్మల్ని అవమానించినటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికి చంపేశారు నాన్నగారు. అంతటి మహాబలశాలి. బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడిలా బతుకుతుంటాడు ఆయన. క్షత్రియుడిగా పుట్టి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అక్కడ ఇటు పుట్టవలసిన వాడు అటు పుట్టాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుట్టాడు. కాబట్టి ఏమైతేనే
గాధికి అల్లుడు ఈయన అయ్యాడు, అల్లుడి వైపు నుంచి ఈయన వచ్చాడు, కొడుకుగా ఆయన వచ్చాడు, గాధి తరించాడు. దానివల్ల ఒకానొకప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు చనిపోయాడు, జమదగ్ని కూర్చుని ఉన్నారు. మళ్ళీ ఏదో కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత హైహయులని ఆ కార్తవీర్యార్జునుడి వంశం వాళ్ళు, ఇదిగోరా ఈ జమదగ్ని కుమారుడేడా మన మన తండ్రిని కార్తవీర్యార్జునుడిని చంపేశాడని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ తండ్రిని ఏ తప్పు చెయ్యనటువంటి వాడిని నిష్కారణంగా నరికి చంపేశారు. మునులం తిట్టుచు పుష్పవృక్షతతులన్ ఉన్మూలించుచున్ క్రూరులై అనవజ్జున్ జమదగ్ని పట్టి బలిమిన్ హారామ హారామయంచును ఆక్రోశము చెయ్యుచుండగ మునుల్ శోకింప ధర్మాత్ము ఆ మునిముఖ్యున్ వధించి రాగ్రహ మహామోహాంధులై హైహయుల్. మహాతేజశాలి అయినటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి మహర్షిని తన కొడుకైనటువంటి పరశురాముణ్ణి పిలుస్తూ హారామ హారామ అని అరుస్తున్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా శిక్షించి చెట్లు పీకేసి ఆ జమదగ్ని మహర్షి యొక్క కంఠాన్ని దునుమాడి ఆయన్ని సంహరించి హైహైలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కేకలు విన్నాడు. విని అరణ్యంలో ఉన్నటువంటి పరశురాముడు పరుగు పరుగుని తిరిగి వచ్చాడు. తండ్రి శరీరం మీద పడి ఏడుస్తోంది. అమ్మ ఏమైందమ్మా అని అడిగాడు. నాయనా నిన్నే పిలుస్తున్నాడు రా మీ తండ్రి, హా రామా హా రామా అని అరుస్తున్నాడు. అయినా కూడా వినకుండా ఏ దోషం చెయ్యనటువంటి మీ తండ్రిని ఆ క్షత్రియాధములు ఇలా సంహరించి వెళ్ళిపోయారు రా అంది. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. అమ్మా నేను ఉపేక్షించనమ్మా, నిష్కారణంగా నిష్కారణంగా ఎవరి జోలికి వెళ్లకుండా తన తపస్సు తాను చేసుకుంటూ పరమసాత్విక జీవనం గడుపుతున్నటువంటి నా తండ్రి అయిన జమదగ్ని క్షత్రియులు వచ్చి సంహరించారు కనుక ఈ భూమి మీద క్షత్రియులన్నవారు లేకుండా నాకెవరు ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ సంహరిస్తాను అని 21 పర్యాయములు భూమండలమంతా పర్యటించి అడ్డొచ్చి తనతో యుద్ధం చేసిన క్షత్రియులందరినీ సంహరించాడు. సంహరించి దానితో 5 పెద్ద మడుగులు ఏర్పరిచాడు ఆ నెత్తురుతో. ఆ నెత్తుటితో పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. తదనంతరము పితృదేవతలు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మీరు ప్రీతి పొందారు, నేను చేసిన పాపం పోవాలి, ఇదిగో ఈ హ్రదములన్నీ కూడా ఈ 5 మడుగులు పరిపూర్ణమైన పవిత్ర జలములతో నిండిపోవాలి, ఎవరు వచ్చి స్నానం చేస్తే వాళ్ళు అనుగ్రహం పొందాలన్నాడు. అవే శమంతక పంచకాలు అయ్యాయి. కాబట్టి ఆ పరశురాముడు అలా చేసి చిట్ట చివర ఈ పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఈ భూమిని అంతటినీ కూడా దానం చేసేశాడు కశ్యప ప్రజాపతికి. అందుకని కాశ్యపి అని పేరు పొందింది భూమి. అప్పుడు తనకి భూమి లేకపోతే ఈ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి సముద్రుణ్ణి అడిగాడు. ఇదిగో ప్రతి చతుర్దశి తిథి నాడు వస్తాడు పరశువు పట్టుకుని. మహాతేజస్సాలయ్య, ఆయన చిరంజీవి అని చెప్పాడు ఆ అకృతవ్రణుడు. అప్పుడు ధర్మరాజు గారు చతుర్దశి తిథి వరకు కూర్చుని చతుర్దశి తిథి నాడు వచ్చినటువంటి పరశురాముని యొక్క దర్శనం చేసుకుని ఆయన్ని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందారు. పరశురాముడంతటి మహాపురుషుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ధర్మరాజు గారు మరింత శక్తిని పొందారు. నన్నయ్య గారు కదూ భారతాన్ని ఆంధ్రీకరిస్తున్నది. దక్షిణ దిశగా వస్తున్నాడు ధర్మరాజు గారు. రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చి గోదావరి నది స్నానం చేశాడు. తాను ఉన్నది ఆ గోదావరి ఒడ్డుని, అక్కడే మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అందుకే ఆ సంతోషంతో పడ్డ పద్యం నన్నయ్య గారికి. గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై గోదానంబులు హేమదానములు పెక్కుల్ రత్నదానంబులన్ భూదేవోత్తమ పూజ చేయుచు జగత్పూజ్యుండు ఆదిత్యాభూడనేక భూడు అనేక తీర్థ శత సేవాసక్త పుణ్యాత్ముడై. ఆ ధర్మరాజు గారు గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై ఈ దేవతల యందు భూదేవులంటే బ్రాహ్మణుల యందు విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడై గోదావరి నదిలో స్నానం చేసి ఎన్నో గోవులను దానం చేసినటువంటి వాడై, బంగారాన్ని దానం చేసినటువంటి వాడై, రత్నములను దానం చేసినటువంటి వాడై, బ్రాహ్మణుల్ని పూజించినటువంటి వాడై, జగత్పూజ్యుండు ధర్మాత్మజుండు. ఆ జగత్పూజ్యుడైనటువంటి ధర్మరాజు గారు
ఆ గోదావరి నది స్నానం చేయడం వల్ల కలిగినటువంటి విశేషమైనటువంటి పుణ్యం చేత సంతోషాన్ని పొందినవాడై ఉన్నాడు అని ఆ గోదావరి నది స్నాన వైభవాన్ని ఆవిష్కరించారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అగస్త్య తీర్థమునందు, శూర్వారక తీర్థమునందు స్నానం చేసి, శూర్పారక తీర్థమునందు స్నానం చేసి ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అంటే అటు మళ్ళీ పశ్చిమ దిక్కుగా వెళ్ళారు. వెడితే ఆ ప్రభాస తీర్థానికి స్నానానికి వెడితే అక్కడికి ఎదురొచ్చి కృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళు స్వాగతం చెప్పి తీర్థయాత్ర చేయడం వల్ల బడలిపోయి బక్కచిక్కినటువంటి శరీరాలతో ఉన్నటువంటి పాండవులలోని నలుగురిని అర్జునుడు ఇంద్రలోకంలో కదా ఉన్నాడు, అందుకని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది నలుగురు పాండవులు ద్రౌపదీదేవిని చూసి సంతోషించిన వాళ్ళై వాళ్లతో మాట్లాడుతుంటే బలరాముడు అన్నాడు, ఇంతటి ధర్మానికి కట్టుబడిన వాళ్లే వీళ్ళని మాయాజూదంలో ఓడించి అరణ్యవాసానికి పంపించి వీళ్ళు ఇలా కష్టాలు పడేటట్టుగా చేసినటువంటి మహాపాపాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుణ్ణి ఎందుకు ఉపేక్షించాలి? నా నాగలిని పట్టుకుని, ఆయన ఆయుధం నాగలి, నా నాగలిని పట్టుకుని కృష్ణుడు శారంగమనేటటువంటి ఆ ధనస్సు పట్టుకుని మనం ఇప్పుడే వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని సంహారం చేసి ఈ ధర్మరాజుని తీసుకెళ్లి భూమండలానికి అంతటికీ పట్టాభిషేకం చేద్దామన్నాడు. మధ్యలో మళ్ళీ కథని జ్ఞాపకం చేస్తుంటారు. అంటే అప్పుడు సాత్యకి అన్నాడు, ఘనమై నీ పృదులాంగల ముఖాఘాతంబుతోడన్ జనార్దన శార్ంగచ్యుత సాయకావలియు కందర్పేషు జాలంబు ఈ అనిరుద్ధోగ్రశిలీముఖావళియు మదీయాస్త్రాఘమున్ ధార్తరాష్ట్ర నికాయోత్తమ కాయ ఖండన పటిష్టంబయ్యడున్ బోరిలోన్. ఇందుకయా ఇంతసేపు అందరం ఎదురు చూడడం? ఘనమై చాలా గొప్పదైనటువంటి నీ పృథులాంగలాంగల ముఖాఘాతంబుతోడన్, నీ బలవత్తరమైనటువంటి చేతితో పట్టుకున్నటువంటి ఆ బాహులాంగల ముఖాఘాతంబుతోడన్, ఆ నాగలి అనబడేటటువంటి ఆయుధం యొక్క మొనతో నువ్వు ధార్తరాష్ట్రుల్ని కొడితే వాళ్ళు పడిపోరా? జనార్దన శారంగ అచ్యుత సాయ కావలియున్, ఆ జనార్దనుడైనటువంటి కృష్ణ పరమాత్మ చేతిలో శారంగమనేటటువంటి ధనస్సుని పట్టుకుని విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత వాళ్ళందరూ నశించిపోరా? కందర్పేషు జాలంబు, కందర్పుడు అంటే మన్మధుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాడు కాబట్టి ఆ ప్రద్యుమ్నుడు విడిచిపెట్టేటటువంటి బాణ పరంపరల చేత ఈ శిలీముఖాలియు, ఈ అనిరుద్ధుడు విడిచిపెట్టేటటువంటి అపారమైనటువంటి బాణ పరంపరల చేత, అదీ కాక మదీయాస్త్రౌఘమున్, నా చేతిలో ఉన్నటువంటి అస్త్రముల చేత ఆ ధార్తరాష్ట్రుల యొక్క శిరస్సులన్నిటినీ మనం దునుమాడి, అంతకా ఒకవేళ అర్జునుడు ఇంద్రలోకంలోంచి తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూద్దామనుకున్నా, లేకపోతే 13 సంవత్సరాలు పూర్తయిపోయేంత వరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టాలనుకున్నా, 13 సంవత్సరములు రాజప్రతినిధిగా అర్జునుడు రాజ్యం చేస్తాడు. పూర్తయిపోగానే ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేద్దాం, అప్పటి వరకు అసలు దుర్యోధనుడు ఎందుకు బ్రతికుండాలి, ఇప్పుడే బయలుదేరి మనం ఆ ధార్తరాష్ట్రుల్ని సంహరిద్దాం అన్నాడు. ఆ కృష్ణుడు, సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఉద్ధతిని చూసిన వాడై ధర్మరాజు గారు అన్నాడు, మీదయ మాకు గల్గగన మిత్రులనొచ్చుట ఏమి పెద్ద, ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తుల నొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నిమ్మి బల్కిన పల్కు తప్పగా కాదని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. అయ్యా, మీ దయ మాకు గల్గగన మిత్రులనొచ్చుట ఏమి పెద్ద, మీ దయ మా ఎందున్నప్పుడు, మీరు మా ఎందు ఇంత ప్రేమాస్పదులయ్యున్నప్పుడు ఆ శత్రువుల పట్ల మేము కొంతకాలం ఓర్పుతో ఉండడం మాకేమైనా పెద్ద విశేషమా? ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తులనొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నెమ్మెయి పల్కిన పల్కు తప్పగా కాదని, మహాత్ములైనటువంటి ధర్మమునందు నిరంతరము ఉండేటటువంటి భీష్మ ద్రోణాది పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను, ఈ జూదంలో ఓడిపోతే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని. గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, పెద్దలున్నారు. వాళ్ళ ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోయి మనమే తొందరపడిపోయి వెళ్ళిపోయి ధార్తరాష్ట్రుల్ని చంపేసి రాజప్రతినిధిగానో రాజుగానో మనమే ఆ రాజ్యం చేసేస్తే వీడు మాట తప్పినవాడు రా అని రేపు పొద్దున్న తాతగారు గురువుగారు అంటే నాకు చిన్నతనం కాదా?
మీ వంటి పెద్దల యొక్క అనుగ్రహం నా ఎందుండగా ఎప్పుడైనా నాకు రాజ్యాన్ని సంపాదించుకోవడం పెద్ద కష్టమా? కాబట్టి ఒక్క 13 సంవత్సరములు ఓపిక పడితే మర్యాద పొందిన వాడిని అవుతాను కదా, పెద్దల దగ్గర మాట తప్పని వాడిని అవుతాను కదా అని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. ధర్మనందనుడైనటువంటి ధర్మరాజు గారు పలికినటువంటి మాటలలో ఉన్న విశిష్టమైనటువంటి తాత్పర్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళై ఆయన మాట్లాడిన మాటలలో ఒక అర్థం పరమార్థం ఉన్నాయని వెంటనే కృష్ణుడు బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ శాంతించి నువ్వు కోరుకున్నట్టే 13 సంవత్సరముల తరువాత రాజ్యాన్ని చేద్దువుగానివని ఆ ధర్మరాజుని మిగిలినటువంటి వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళకి స్వాంతన కలిగిన తరువాత వీళ్ళు బయలుదేరి మళ్ళీ వీళ్ళ రాజ్యానికి వీళ్ళు వెళ్ళిపోయారంటే ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. పాండవులు తీర్థయాత్రని కొనసాగిస్తున్నారు. ఇటువంటి తీర్థయాత్రలో రేపు కొన్ని పరమోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టములు నడుస్తాయి. ఆ ఘట్టములతో కూడుకున్న విశేషాన్ని రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.